అమరావతి మీద చాలామంది అయితే ఎందుకు నెగిటివ్గా కామెంట్ చేస్తానో నాకైతే అర్థం కావట్లేదు. లేకపోతే తెలుగుదేశం దీన్ని కడుతుందని, తెలుగుదేశం వాళ్ళు కడుతుందని నెగిటివ్ చేస్తున్నారా, లేకపోతే రాజధాని అవ్వకూడదు అనుకుంటున్నారా, ఏంటో అయితే నాకైతే అర్థం కావట్లేదు. చాలా అపోజిషన్ పార్టీలు అయితే దీని మీద వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పగలను, వన్స్ ఒక్కరు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఓకే చెప్పి వాళ్ళు ఓకే అందరూ ఓకే చేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అది ఎన్ని వేల కోట్లనే అవుతుంది. ప్రజా రాజధానికి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అంటే ఎవడు ఏం చెప్పలేడు. ఏ రాజకీయ నాయకుడు రూపాయి తినకుండా ఏమీ చేయలేడు. అది మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కడు కూడా తినే ఎవ్వరు ఇప్పుడు తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం వాళ్ళు తింటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తింటారు, బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళు తింటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు తింటారు. ప్రతి ఒక్కడికి సామాన్య ప్రజల ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలుసు. సో మీరు అంటే లాస్ట్ టైం 2024 ముందు అయితే మీరు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు వచ్చేసరికి చాలామంది భూ కబ్జాలు, దందాలు ఇవన్నీ చాలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎవడు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే జరుగుతుంది ఏ పనైనా. ఇది ప్రతి ఒక్క చిన్న పిల్లడికి కూడా తెలుసు. 2014లోన అమరావతి తీర్మానం జరిగాక మీరు అసెంబ్లీలో అప్పుడైతే అమరావతికి మేము కూడా సానుకూలంగా ఉన్నాం అని ఆ రోజు అక్కడ అసెంబ్లీ సాక్షిగా అయితే మీరు చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇన్నిసార్లు మాటలు మార్చినా వాళ్ళు అన్నిసార్లు అమరావతి అని ఒక స్టాండ్ మీద నిల్చున్నప్పుడు మీరు ఇన్నిసార్లు మాటలు మారిస్తే ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది. మీరు చూసుకోండి. అది అప్పుడు అమరావతి అనేసి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఇప్పుడు ఓడిపోయాక 3 రాజధానులు కాదు మావిగాని అంటున్నారు. మీరు ఒక పార్టీకి లీడరు, అది మీ వల్ల పార్టీ నడుస్తుందంటే మీ డిసిషన్ తీసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఏ పార్టీ కానీ ఆ పార్టీ లీడర్ అయినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాక ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ లీడర్తోనైనా మీ లీడర్స్తోనైనా మీ ఎమ్మెల్యేలతోనైనా ఎంపీతోనైనా అట్లీస్ట్ మీ కార్యకర్తలతోనైనా ఇలాంటి విషయాలు చేసిన తర్వాత మనం మీడియా ముందుకు అయితే రావాల్సి అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ చేసినా కానీ సో అది అయితే ఎంతవరకు కరెక్ట్ మీకే తెలియాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక సడన్గా వచ్చేసి మనం ఇది అమరావతి ఖమ్మం వాళ్ళు కడుతున్నారంటే మీరు వైఎస్ఆర్సీపీ వస్తే ఏదైనా రాజధాని కట్టినప్పుడు ఇప్పుడు ఖమ్మం వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఎవరు కదా. సో అది రెడ్లు ఎవరైతే ఇది ఉంటే క్యాస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే అవుతుంది. కానీ ఖమ్మం వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇది చేయలేరు కదా. ఇప్పుడు మీరు రెడ్లు చేసేటట్టు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే పెత్తనం చెల్లుతుంది. అది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు అమరావతి ఎంత అవుతుందో అంత అవుతుందంటే మీది ఒక స్టాండ్ ఉండాలి. మీరు ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధాని మీద స్టాండ్గా లాస్ట్ టైం 5 yearsలో ఉన్నారు. ఎక్కడ ఏది కదిపించలేదు. అది చేసుంటే ఈ పాటికి అది వేరేలాగా ఉందని కదా. ఒక తీర్మానం పెట్టుకున్నాక కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని సెక్రటేరియట్స్ ఏవైనా వైజాగ్ కానీ మీరు విజయవాడకి కానీ కొన్ని విస్తరించుంటే అది వేరే పద్ధతిలో ఉన్నాం. కానీ అలా చేయలేదు. ఎందుకు చేయలేదో మీకే తెలియాలి. ఎందుకంటే అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరు అనమాట. ఇప్పుడు తెలుగుదేశం కానీ ఏ పార్టీ కానండి, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఫస్ట్ నుంచి 2014 నుంచి అదే అమరావతి పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ అధికారంలో వచ్చి అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ లోక్సభలో తీర్మానం కూడా అయిపోయింది. ఆ తీర్మానం మేము వచ్చిన తర్వాత చేంజ్ చేయాలంటే అది ఏ గవర్నమెంట్ వస్తే ఎవరు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరి సొంత డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. ఒకసారి ఆలోచించి ఇలాంటివన్నీ అయితే డిసిషన్ తీసుకుంటే ప్రతి పార్టీకి మంచిది. మీ జోబీలోని డబ్బులు లేకపోతే వాళ్ళ జోబీలోని డబ్బులు తీసైతే ఎవరికి పెట్టట్లేదు. ఇదంతా గవర్నమెంట్ డబ్బు, ప్రజల డబ్బు. ఒక ప్రజల కోసం ఒక రాజధాని నిర్మించేటప్పుడు మీరు సహకరించాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపాలి, మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని గెలిపించకూడదని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అన్యాయం జరిగితే వాళ్ళకి ఓట్లు వేయరు, అన్యాయం జరగకపోతే మంచిదే. అలా చేయాలి. కానీ మీరు 5 yearsకి ఒకసారి ఒక స్టాండు, ఇంకో 5 yearsకి ఇంకో స్టాండ్ ఇలా చేస్తే మీకే పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. ఏదైనా ఒక లీడర్ అన్నాక ఒక స్టాండ్ మీద అయితే నిల్చోవడానికి అయితే ప్రయత్నించాలి. అది జగన్ గారికి తెలియదని కాదు, అలాంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాక పక్కనున్న వ్యక్తి అయినా నో చెప్పడు. అలాంటిది అతని నిర్ణయాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి, అంత బలంగా ఉంటాయి. అలాంటి తండ్రి కొడుకున్నప్పుడు మీరు అంత నిర్ణయాలు కూడా అలాగే ఉండాలి. ఎవరో చెప్పి ఇచ్చిన పేపర్లు అయితే చాలామంది అయితే వ్యతిరేకత వస్తుంది. మీరు అనుకుంటారు మావి కానీ అని. కానీ
సో అది మావి గన్ను ఏ గన్ అది మనకి ఏదైనా ఒక స్టాండ్ మీద ఉండాలి. మీరు మావి గన్ ఫస్ట్ నుంచి అంటే అది వేరే లెక్క. సకానికి 5 ఇయర్స్కి మారిపోతే ఇలా ఉంటాయి. మీ పార్టీకే అది నష్టం కలుగుతుంది. కాబట్టి దీని మీద మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఏ పార్టీ అయినా అమరావతి వాళ్ళు కడుతున్నారు, జరుగుతుంది. అది అన్యాయం జరిగిందే, అక్కడ అన్యాయం జరగకుండా ఉండదు, ఎవరు తినకుండా అయితే ఉండరు. ఏ పార్టీలో కూడా ఏ పార్టీ కట్టినా అక్కడ ఉంటారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే టెండర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, వస్తుంటాయి. ఇది ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి, అది టీవీ చూసే వాళ్ళకి, రాజకీయాలు గమనించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. అది అందరికీ తెలుసు. ఏ పార్టీ వస్తే వాళ్ళే తింటారండి, తినకుండా ఎవరైతే ఉంటారో ఏది కట్టరు, ఏది జరగదు. అది అర్థం చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన హలో ఓమ్లాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.